గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి. ఇలా భార్య స్థానంలో ఉన్న స్త్రీమూర్తి గురించి స్త్రీ ఎలా ఉండాలో మన పెద్దలు కొన్ని సూక్తులు చెబుతూ అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం ఆనవాయితీ. ఆ రోజుల్లో వరకట్నం చాలలేదనో, స్థానబలం వలనో, అత్తగారు మామగారు ఆడపడుచుల ఆరడుల వలన అది చాలదన్నట్లు తోడికోడళ్ళు బావగారుల చురకల్లాంటి మాటల వలన మనసు గాయపడినా, మనసున్న మనిషి భర్త అయినప్పుడు ఇదే 10,000 అని సర్దుకుపోయేది కోడలు స్థానంలో ఉన్న స్త్రీ. మరి మనసు లేని భర్త అయితే ఆ స్త్రీమూర్తి గురించి నేను వేరే చెప్పనవసరం లేదు. కుటుంబ నియంత్రణ కాలంతో పాటు కుటుంబ వ్యవస్థలో కూడా కొంత మార్పు తెచ్చిందనే చెప్పవచ్చు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్న సామెత సామ్యంగా మునుపు ఉన్న కుటుంబ వ్యవస్థ చాలా వరకు మెరుగుపడింది. నూతిలో కప్పల్లా ఉండిపోకుండా అప్పుడప్పుడు బయట ప్రపంచాన్ని కూడా చూచి అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి, స్త్రీ స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న అంశాలపై అధ్యయనం చేసి ప్రతి స్త్రీ చదువుకోవాలి. వంటి ఇంటి కుందేలు మాదిరి కాకుండా కుటుంబ వ్యవస్థను ఆర్థిక పరంగా ఆలోచన దృక్పథంతో నడిపే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని తెలుసుకున్న మునుపటి పెద్దలు ఏ ఇంట స్త్రీ కన్నీరు కార్చకుండా ఆనందంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అన్న సూక్తిని ప్రచారం చేసి అంతటితో ఆగకుండా దాన్ని ఆధ్యాత్మికతకు ముడిపెట్టారు. ఇది కొంత బాగానే పనిచేసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే కలికాలం కదా, కాలు బయట పెట్టాలంటే కాసులతో పని. మరి కోడళ్లకు కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఆర్థికంగా నిలదొక్కున్న స్త్రీకి సమాజంలో పెరుగుతున్న సౌకర్యాలు, సాధనాలు ఇంకా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండాలనే కాంక్షను రేకెత్తిస్తున్నాయి నేడు. ఇదిగో ఇదే పెద్ద ముప్పుకి దారి తీస్తోంది. తల్లి, తండ్రి, తన భార్య, 2, 3 పిల్లలు లేదా 2 పిల్లలు పోయి ఇప్పుడు ఒకరితో వచ్చింది. పర్వాలేదు. పెరుగుతున్న ధరల రూపేణా, తరుగుతున్న రూపాయి విల రూపేణా తమ పిల్లలను మంచి విద్యావంతులను చేసి సమాజానికి అందించాలన్న సత్సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఇన్ని ఆలోచన తల్లిదండ్రులు పిల్లల మనోభావాలు ఏ విధంగా ఎదుగుతున్నాయో యోచించడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలవి. అందరూ అని అనను, కొందరు మాత్రమే. మగపిల్లలకి ముందు నుండి స్వేచ్ఛ ఉన్న ఆలోచనలో స్త్రీపై ఆధారపడవలసిందే. చిన్నప్పుడు తల్లి, పెళ్ళి అయ్యాక భార్య. వారు వారి కళ్ళతోనే కుటుంబాన్ని, సమాజాన్ని కూడా చూస్తారు, వింటారు కూడా. అంతకన్నా వారు స్వంత మెదడుకు పని చెప్పరు. అదో వింత. దాంతో కుటుంబ నియంత్రణను మరికొంచెం నవీకరిస్తూ మీరు, నేను, మన పిల్లలు లేదా పిల్లవాడు అని కుటుంబ జాబితా నుండి అత్తామామలను తప్పించేస్తున్నారు. ఇది నిజం. మొన్న ఒక పిల్లవాడికై సంబంధంగా వెళితే చక్కా ఆ పిల్లది చెప్పిన మాట ఏమిటంటే, అత్తగారు మామగారు ఉన్న సంబంధం నాకు వద్దు అని. మామగారు పోయారు, అత్తగారే ఉన్నారు కదా అని నచ్చ చెబితే, అయితే అసలు వద్దు, ఆమెకు ఒంటికి సుస్థి చేస్తే ఆయన చేస్తాడు, ఆయన లేడు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది అని. ఇది పెంపకంలో లోపమా, పిల్ల భావజాలంలో లోపమా అని వచ్చిన పెద్దలు ముక్కున వేలేసుకున్నారు. నయం ముందే తెలిసింది అని సంతోషించారనుకోండి. చోద్యంగా ఉంది కదా. ఇదా చదువు నేర్పిన సంస్కారం, స్వేచ్ఛ ఇచ్చిన తీరు. మా కాలనీలో అమ్మలు వస్తే ఆనందంగా నెలలు ఉంటారు. అత్తగారులు వస్తే బిక్కుమంటూ వారం 10 రోజులు మాత్రము ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు భార్యలను కొట్టే భర్తలు ఉండేవారు. ఇప్పుడు తల్లిని కొట్టే కొడుకులను చూస్తున్నాను. బాధ వేస్తుంది. తమ కష్టాలని నాతో చెప్పుకుంటారు. నేను నా ధోరణిలో ఆ జగదంబను సేవించండి, మంచి జరుగుతుంది, వాళ్ళల్లో మార్పు వస్తుంది అని చెబుతూ ఉంటాను. మారాలండి. సమాజంలో స్త్రీ మారాలి. ముందు స్త్రీలలో ఐకమత్యం పెరగాలి. దాంతో స్త్రీని ఆశ్రయించిన పురుషుడు అప్పుడే మారుతాడు. నాడు భార్యగా కంటతడి పెట్టిన స్త్రీ నేడు తల్లిగా కంటతడి పెడుతోంది. తేడా ఏముంది? మొత్తానికి స్త్రీ ఎప్పుడూ కంటతడి పెడుతూనే ఉంది.
ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ అష్టలక్ష్ములు నిలయమై ఉంటారన్న ఆర్యోక్తిని స్త్రీ పురుషులు ఇరువురు గ్రహించాలి. అలాంటి ఇల్లు అష్టలక్ష్ములే కాదు, శాంతికి నిలయమై వసిన్యాది దేవతలతో సదా విరాజిల్లుతున్న శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి నివసించే శ్రీచక్ర సదృశమే అవుతుంది కదా. ఓం శ్రీ మాత్రే నమః.